హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మరొక స్కాలర్షిప్ తీసుకొచ్చాను. ఈ స్కాలర్షిప్ పేరైతే ఫౌండేషన్ ఫర్ ఎక్సలెన్స్ స్కాలర్షిప్ అన్నమాట. ఈ స్కాలర్షిప్ వర్త్ అయితే చాలా ఉంటుంది. ఈ స్కాలర్షిప్ సెలెక్ట్ అయిన వారికి మీకు బీటెక్ కంప్లీట్ అయ్యే వరకు మీకైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అయితే చాలా ఉంటుంది. ఒక 1.5-2 lakhs వరకు అయితే మీకు బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఇక్కడ స్కాలర్షిప్ అఫీషియల్ పేజ్ ఇది అయితే చూడొచ్చు మీరు. FFE.org అనేది అయితే వెబ్సైట్ అయితే ఇది అఫీషియల్ పేజ్. ఇక్కడ స్కాలర్షిప్ సంబంధించిన ఓపెన్ ఫర్ 2024-2025 ఇయర్లో బీటెక్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఇది ఓపెన్ ఉంది. ఇది లాస్ట్ డేట్ వచ్చేసి 31st of December 2024 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. మీరు 31st December లోపు వెంటనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఎలా అప్లై చేయాలో కూడా వీడియోలో చెప్తాను. ఈ వీడియోకి 200+ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. వెంటనే 200+ లైక్స్ కొట్టేసేయండి. అలాగే ఛానల్ 10K రీచ్ అవబోతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఎవరైనా బీటెక్లో జాయిన్ అవుతుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. వెంటనే వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది కదా. ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, ఏ ప్రోగ్రామ్ దట్ మేక్స్ ఆల్ డిఫరెన్సెస్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ని వాళ్ళు వెరిఫై చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు మీకైతే ఒక మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చిన తర్వాత మీరు డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మెయిల్ సెలెక్ట్ అయితే కనుక ఒకవేళ మీకు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి అని ఒకవేళ మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చిన తర్వాత మీరు ఆ డాక్యుమెంట్స్ అనేది మెయిల్లో సబ్మిట్ చేస్తే నెక్స్ట్ స్టేజ్లో వాళ్ళైతే మీ నేమ్ అనేది సెలెక్ట్ అయితే మీకు సెలెక్షన్ మెయిల్ అయితే వస్తుంది. ఇలా వాళ్ళైతే డైరెక్ట్ సెలెక్షన్ చేస్తారు. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చూద్దాం మనం. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, అకాడమిక్ ఎలిజిబిలిటీ ఏమేమి ఉండాలంటే ఓన్లీ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సెస్ అంటే ఇంజనీరింగ్, MBBS, డ్యూయల్ డిగ్రీ 5 year ఇంటిగ్రేటెడ్ బీటెక్ చేసే వాళ్ళైనా కూడా ఓకే ఉంది. అలాగే LLB చేసే వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఓన్లీ ఫస్ట్ ఇయర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. సెకండ్ పాయింట్, ఓన్లీ ఫస్ట్ ఇయర్స్ మాత్రమే అప్లై చేయాలి. ఏ కోర్స్ చేసినా కూడా MBBS, LLB, MTech, డ్యూయల్ డిగ్రీ చేసినా కూడా, డ్యూయల్ డిగ్రీ MTech ఇంటిగ్రేటెడ్ 5 years MTech ఉంటుంది చూడు, అదైనా MBBS అయినా LLB అయినా బీటెక్ అయినా కూడా ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఇదైతే హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ ఎలిజిబిలిటీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఎలిజిబిలిటీ, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చేసే వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదు. అప్లికెంట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ పాస్డ్ దేర్ హైయర్ అంటే ఇంటర్మీడియట్, CBSE అయినా ICSE అయినా ఏదైనా 2021 ఇయర్ తర్వాత పాస్ అయి ఉండాలి. అడ్మిషన్ టు ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సెస్ ఈజ్ బేస్డ్ ఆన్ మెరిట్ అవార్డెడ్ ఇన్ ద స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. మీకు స్టేట్ లెవెల్ అయితే కనుక MCET, JEE మెయిన్స్ కానీ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్లో ద్వారానే మీరు జాయిన్ అయ్యి ఉండాలి. డిప్లొమా స్టూడెంట్స్ అడ్మిటెడ్ టు బీటెక్ కోర్సెస్ ఆన్ లాటరల్ బేసిస్ ఆర్ నాట్ ఎలిజిబుల్. చాలామంది స్టూడెంట్స్ అయితే డౌట్స్ అడుగుతున్నారు, లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ అయితే ఎలిజిబుల్లా కాదా అని. నాట్ ఎలిజిబుల్ ఇక్కడ చూడొచ్చు మీరు, అది కూడా మెన్షన్ చేశారు. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఏంటంటే 12th class మార్క్షీట్, ఇంటర్మీడియట్ మార్క్షీట్, ఎంట్రన్స్ ర్యాంక్ కార్డ్ ఒకటి, కౌన్సిలింగ్ లెటర్ ఫర్ సీట్ అలాట్మెంట్ లెటర్ ఒకటి. మీ JEE మెయిన్స్ అయితే JEE మెయిన్స్, MCET అయితే MCET, తెలంగాణ అయినా ఏదైనా మీరు జాయిన్ అయిన కాలేజ్ దేని బట్టి జాయిన్ అయ్యారో అది కావాల్సి ఉంటుంది. ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి. శాలరీ స్లిప్ ఉంటే శాలరీ స్లిప్ ఉండాలి. ఆధార్ కార్డ్ ఒకటి, ఆధార్ కార్డ్ అండ్ మీ కాలేజ్లో ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన తర్వాత మీ మెస్ ఫీ కానీ, ట్యూషన్ ఫీ కానీ, పెయిడ్ రిసిప్ట్స్ ఉంటాయి కదా వాటి రిసిప్ట్స్, అలాగే మీ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ యొక్క కాపీ అండ్ బోనఫైడ్ ఇష్యూడ్ బై కాలేజ్. మీ కాలేజ్లో ఒక బోనఫైడ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది, తీసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు మెయిన్ వస్తే కనుక. ఫీ స్ట్రక్చర్ ఫర్ ద కోర్స్ ఇష్యూడ్ బై ఫీ స్ట్రక్చర్ అంటే మీ కాలేజ్ యొక్క ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది అయితే అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ డిక్లరేషన్ అంటే మీ పేరెంట్స్ యొక్క డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అయితే. మీరు ఇక్కడ చూడొచ్చు, బీటెక్ ఇంజనీరింగ్ చేసే స్టూడెంట్స్కి IITs, NITs మధ్యప్రదేశ్, హర్యానా, ఒడిస్సా, ఉత్తరాఖండ్, నాగాల్యాండ్లో చదివే వాళ్ళకి 90,000 లోపు మ్యాక్సిమం ఎలిజిబుల్ ర్యాంక్ అయితే 90,000 వరకు యాక్సెప్ట్ చేస్తారు. NITs, IITsలో చదువుతూ 90,000 వరకు ర్యాంక్ ఉంటే యాక్సెప్ట్ చేస్తారు. ఇదే JEE మెయిన్స్ కానీ ఈ ఆల్ ఇండియా కామన్ మెరిట్ ర్యాంక్ అయితే.
అండ్ ఐఐటీస్లో చదివే వాళ్ళకి జేఈ అడ్వాన్స్డ్లో 20,000 బిలో ర్యాంక్ అయితే ఉండాలి జనరల్ కేటగిరీ. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణలో చదివే వాళ్ళకి, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ చదివే వాళ్ళకి 6,000 బిలో ర్యాంక్ అయితే ఉండాలి. సో అంటే ఇది స్టేట్ ఎంసెట్ కానీ ఏదైనా కానీ 6,000 బిలో ర్యాంక్ ఉన్న వాళ్ళకి. సో ఈ హర్యానా, గుజరాత్, పంజాబ్ ఇందులో చదివే వాళ్ళకైతే ఈ 3,000 బిలో. అండ్ ఉత్తరాఖండ్, జమ్మూ అండ్ కాశ్మీర్, అస్సాం, గోవా, ఢిల్లీ వాళ్ళకైతే 1,000 బిలో. సిక్కిం, త్రిపుర, నాగాల్యాండ్, మేఘాలయ వీళ్ళకైతే 500 బిలో మ్యాక్సిమం ర్యాంక్ ఉండాల్సి ఉంటుంది. ఎంబీబీఎస్ చేసే వాళ్ళకైతే 40,000 బిలో ర్యాంక్, అది నీట్లో 40,000 బిలో ర్యాంక్ అయితే ఉండాలి. అండ్ 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ చేసే వాళ్ళకైతే క్లాట్ అయితే కనుక క్లాట్ అయినా ఎంఎస్ సెట్ అయినా 3,000 బిలో ర్యాంక్ ఉండాలి. కలకత్తా యూనివర్సిటీ అయితే కనుక 1,000 బిలో ఉండాలి. ఏపీ లాసెట్ అయితే 800 బిలో ఉండాలి. టీఎస్ లాసెట్, కేఎల్ఈ, ఎస్ఎల్ఈఐటీ అయితే 500 బిలో ర్యాంక్ ఉండాలి. ఏఎంయూ లా అయితే కనుక 200 బిలో ర్యాంక్ ఉండాలి. ఆర్యుఎల్ఈటి రాజస్థాన్ ఇవైతే కనుక మీకు 150 ర్యాంక్ బిలో అయితే ఉండాలి. స్టూడెంట్స్ ఆర్ నాట్ లిమిటెడ్ టు రైటింగ్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫ్రమ్ ద రెసిడెంట్ స్టేట్స్. సో ఫైనాన్షియల్ క్రైటీరియా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ద గ్రాస్ ఫ్యామిలీ ఇన్కమ్ క్రైటీరియా అయితే మీ ఇన్కమ్ 3 lakhs బిలోనే ఉండాలి. లెస్ దాన్ అంటే మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో మీ ఇన్కమ్ లెస్ దాన్ 3 lakhs అయితే ఉండాలి. సో ఇది కండిషన్ అయితే. అగ్రికల్చర్, ఫార్మర్స్, కల్టివేటర్స్ ఎవరైనా కూడా అప్లై డీటెయిల్స్ ఆఫ్ మీ ల్యాండ్ డీటెయిల్స్ కానీ అవన్నీ అడుగుతారు వాళ్ళు. సో అది మీరు అగ్రికల్చర్ ఫార్మర్స్ అయితే కనుక అదైతే డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అది అన్నమాట స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ అయితే. సో ఇక్కడ మీరు అప్లై నౌ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫామ్ వచ్చింది కదా. సో ఇక్కడ నేమ్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసి అప్లై పైన క్లిక్ చేస్తే అయిపోతుంది. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్. అండ్ కొన్ని డీటెయిల్స్ అడిగి అప్లికేషన్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత మీకు మెయిల్ అనేది వస్తుంది. మెయిల్లో మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని మెయిల్ వస్తే ఆ మెయిల్కే మీరు రిప్లైగా ఆ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత ఒకవేళ మీకు సెలెక్ట్ అయితే మీకైతే అన్ని బెనిఫిట్స్ వస్తాయి. సో తెలంగాణ ఎంసెట్ కానీ ఏపీ ఎంసెట్ కానీ మీరు 6,000 బిలో ర్యాంక్ ఉంటే కనుక అప్లై చేసేసుకోండి వెంటనే. జేఈ మెయిన్స్లో 90,000 బిలో కానీ అక్కడ మెన్షన్ చేసిన ర్యాంక్స్ ప్రకారం మీద ఉంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్కాలర్షిప్స్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ, ఎంసెట్ రిలేటెడ్ అన్ని, జేఈ మెయిన్స్ రిలేటెడ్ అన్ని ఈ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. స్కాలర్షిప్ ప్లేలిస్ట్ కూడా చెక్ చేసుకోండి, అన్నీ ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యి 6,000 బిలో ర్యాంక్ ఉన్నా కానీ, జేఈ మెయిన్స్లో కానీ, ఎన్ఐటీ, ఐఐటీస్లో చదువుతున్నా కానీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎంసెట్లో టీఎస్ ఎంసెట్ కానీ, ఏపీ ఎంసెట్ కానీ 6,000 బిలో ర్యాంక్ ఉన్నా కూడా వాళ్ళకైతే షేర్ చేయండి. చాలా బెనిఫిట్ ఉంటుంది. సో మీకు చదువుకు కావాల్సిన అన్ని ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే ఇస్తారు. సో ఇది జెన్యూన్ స్కాలర్షిప్, చాలామంది అడుగుతున్నారు. సో ఇది ఎంబీబీఎస్, బీటెక్, 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ చేసే వాళ్ళకి, అలాగే ఎల్ఎల్బి చేసే వాళ్ళకి అయితే బెనిఫిట్ ఉంటుంది. సో వెంటనే వాళ్ళకైతే ఇన్ఫామ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.